వెల్కమ్ టు మై ఛానల్ అదే సందీప్. అండ్ ఈ వీడియోలో ట్రీ సెట్ గురించి చూద్దాం. సో అంతకన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి. సో డే టైం అయితే వీడియో చేయొచ్చు, కాకపోతే డే టైం పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి చాలా నాయిస్ వస్తుంది. అందుకని చెప్పి ఈవినింగ్ నైట్ చేస్తున్నా. ఈవినింగ్ కూడా కాదు, ఇది 12 అయింది టైం, రాత్రి 12. సో ఇప్పుడు వీడియో చేయాలి, వీడియో ఎన్కోడ్ అవ్వాలి, అంత లేదన్నా 2 అవ్వచ్చు. సో ఎనర్జీ మాత్రం ఏం తక్కువ అయితే వీడియో చేస్తాను ఇప్పుడు నేను. సో ఈ వీడియోలో మనం ట్రీ సెట్, జావాలో ట్రీ సెట్ అంటే ఏంటి, అది ఇంప్లిమెంట్ ఎలా చేస్తారు, అసలు అది ఎందుకు కనిపెట్టారు, దాని అవసరం ఏమొచ్చింది, ఎందువల్ల అది కనిపెట్టవలసి వచ్చింది, అండ్ దాని ప్రాపర్టీస్ ఏంటి, అండ్ దాని ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ ఏంటి, దాని కోడ్స్ ఏంటి, అండ్ ఎలాగా పారామీటర్స్ ఉంటాయి కన్స్ట్రక్టర్స్కి, ఇలా చాలా చాలా టాపిక్స్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 12 ఎందుకు అయిందంటే జస్ట్ ఆన్లైన్ క్లాసులు అటెండ్ అయ్యి అండ్ కొన్ని పనులు ఉంటాయి అవి చూసుకుని అండ్ వీడియో ప్రిపేర్ అయ్యి అలాగా మళ్ళీ ప్రెజెంటేషన్ చేసుకుని అలా అయిపోయింది టైము. అలాగే ఇంకా 12కి అయింది. 12కి ప్రెజెంటేషన్ అన్నీ అయ్యాయి కాబట్టి ఇప్పుడు 12కి స్టార్ట్ చేసిన వీడియో చేయడం. చూడాలని చెప్తాను. సో కీప్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. వీడియో అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ట్రీ సెట్ అనేది జావా JDK 1.2 వెర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు. JDK 1.2 వెర్షన్లో ట్రీ సెట్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు ట్రీ సెట్ అనేది 1.2 వెర్షన్లో ఇంట్రడ్యూస్ చేయవలసి వచ్చింది అని ఒక క్వశ్చన్ ఉంటే, ఎందుకు ఒక JDK 1.2 వెర్షన్లో అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయరు, దాని అవసరం ఏంటి అని అనుకుంటే దానికి ఏంటంటే, కాజ్ వెక్టర్ క్లాస్ ఇన్ JDK 1.2 వెర్షన్ కెనాట్ స్టోర్ ఆబ్జెక్ట్స్ ఇన్ సార్టింగ్ ఆర్డర్. అర్థమైంది కదా? JDK 1.0 వెర్షన్లో ఒక వెక్టర్ క్లాస్ ఉంటుంది. అది నేను నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను, నెక్స్ట్ వీడియోస్లో. JDK 1.0 వెర్షన్లో వెక్టర్ క్లాస్కి ఆబ్జెక్ట్స్ని షార్టింగ్ చేసి కెనాట్ షార్ట్ అది ఆబ్జెక్ట్స్ని షార్ట్ చేసి పెట్టుకోలేదు, దానికి యాడ్ అయిన ఆబ్జెక్ట్స్ని ఒక షార్టింగ్ ఆర్డర్లో పెట్టుకోలేదు. అందుకని చెప్పి ఆ యొక్క ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి ట్రీ సెట్ అనేది కనిపెట్టారు, ఓకేనా? నెక్స్ట్, ట్రీ సెట్ అంటే ఇంచుమించు హ్యాష్ సెట్ లానే ఉంటుంది. అది కూడా డూప్లికేట్ ఎలిమెంట్స్ని అలో చేయదు. లైక్ హ్యాష్ సెట్ ఇట్ ఆల్సో డజంట్ అలౌస్ డూప్లికేట్ ఎలిమెంట్స్. చూసారు కదా? హ్యాష్ సెట్ లాగానే ఇది కూడా డూప్లికేట్ ఎలిమెంట్స్ని ఏమీ అలో చేయదు, యాడ్ చేసుకోలేదు. నెక్స్ట్ ఏంటి, అండర్స్టాండింగ్ ట్రీ సెట్ హైరార్కీ. ట్రీ సెట్ హైరార్కీ ఏంటి, అది ఏమేమి క్లాసుల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, ఏమేమి ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, ఏమేమి క్లాసుల్ని ఎక్స్టెండ్ చేసుకుంటుందో ఒకసారి చూద్దాం. ట్రీ సెట్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసుకునేది అయితే నావిగేబుల్ సెట్ని. తర్వాత ఈ నావిగేబుల్ ఇక్కడ నుంచి ఇక్కడ కొద్దిగా ఎల్లో కలర్లో ఇదేంటి ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నవన్నీ ఇంటర్ఫేస్లు, ఇది మాత్రం క్లాసు. ఇప్పుడు చూడండి, ఈ ట్రీ సెట్ అనేది ముందు నావిగబుల్ సెట్ని ఇంప్లిమెంట్ చేసుకుంది. ఈ నావిగబుల్ సెట్ వచ్చేసి సార్టెడ్ సెట్ని ఎక్స్టెండ్ చేసుకుంది. ఇవన్నీ ఇంటర్ఫేస్లే కదా కాబట్టి ఎక్స్టెండ్ చేసుకున్నాయి. ఇక్కడ సార్టెడ్ సెట్ వచ్చేసి సెట్ని ఎక్స్టెండ్ చేసుకుంది. ఈ సెట్ ఏమో కలెక్షన్ ఏమో ఇటరబుల్ని ఎక్స్టెండ్ చేసుకుంది, ఓకేనా? ఇప్పుడు మనం పాయింట్ వైజ్ చూసుకుంటూ వెళ్తే ఈ హైరార్కీ ఎందుకు ఎక్స్టెండ్ చేసుకున్నాయి ఏంటనేది మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. సో ఈ హైరార్కీ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏది దేన్ని ఎక్స్టెండ్ చేసుకుంది, దేన్ని ఇంప్లిమెంట్ చేసుకుంది గుర్తుంటే మంచిది, ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సెట్ ఇంటర్ఫేస్ మెయిన్ యూజ్ ఈజ్ స్టోరింగ్ యూనిక్ ఎలిమెంట్స్ అండ్ యూజెస్ ఏ ట్రీ ఫర్ స్టోరేజ్ ఇన్ ద ట్రీ సెట్. ఇక్కడ మనం సెట్ అని చూసాం కదా. సెట్ అనే ఇంటర్ఫేస్ ఉపయోగం ఏంటంటే, సెట్ ఎప్పుడు కూడా మనం యాడ్ చేసిన ఎలిమెంట్స్ ఉంటాయి కదా ఆ ట్రీ సెట్లో, కాకపోతే ఇంకా ఏదన్నా హ్యాష్ సెట్, ట్రీ సెట్ ఏదన్నా మనం ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసి ఆర్డర్ ఉంటుంది కదా, ఆ ఆర్డర్లో ఆ ఇన్సర్ట్ చేసి క్రమంలో దాన్ని యూనిక్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకునే విధంగా సెట్ ఇంటర్ఫేస్ మెయిన్ యూజ్ ఏంటంటే స్టోరింగ్ యూనిక్ ఎలిమెంట్స్. అంటే మనం యాడ్ చేసిన వాటిలో యూనిక్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుని క్యాపబిలిటీ సెట్ ఇంటర్ఫేస్కి ఉంటుంది, ఓకేనా? అంటే సెట్ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి, మనం యాడ్ చేసిన ఎలిమెంట్స్ అన్నిటిని చూసుకుని ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంచుతాయి. ఆ ట్రీ సెట్లో కానీ హ్యాష్ సెట్లో కానీ
ఎందులో అయితే అందులో. ఏ క్లాస్ అయితే సెట్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుందో అది మ్యాక్సిమం యూనిక్ ఎలిమెంట్స్ని అలౌ చేస్తుంది, డూప్లికేట్ ఎలిమెంట్స్ని అలౌ చేయలేదు. ఓకేనా, ఈ పాయింట్ క్లారిటీగా ఉండండి. నెక్స్ట్, ఆబ్జెక్ట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ సార్టెడ్ అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు ట్రీ సెట్లో ఏమవుతుందంటే ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ట్రీ సెట్లో మనం యాడ్ చేస్తున్న ఆబ్జెక్ట్స్, ఆ ఆబ్జెక్ట్స్ ఎప్పుడు అసెండింగ్ ఆర్డర్లోనే సార్ట్ అయి ఉంటాయి. బై న్యాచురల్ ఆర్ బై డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లోనే సార్ట్ అయి ఉంటాయి ఆబ్జెక్ట్స్ అనేవి. ఓకేనా, మనం యాడ్ చేసిన ఆబ్జెక్ట్స్ ట్రీ సెట్లో. ఇది గుర్తుంచుకోండి. ట్రీ సెట్ ముఖ్యంగా మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఇదే. ఏంటి, ట్రీ సెట్ అనేది సార్టింగ్కి ఉపయోగిస్తారు. ఆ సార్టింగ్ కూడా డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయ్యి ఉంటాయి ట్రీ సెట్లో ఎలిమెంట్స్ అన్ని, ఎలిమెంట్స్ ఆబ్జెక్ట్స్ ఏదన్నా మీకు కావచ్చు. నెక్స్ట్, ద సార్టెడ్ ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ట్రీ స్ట్రక్చర్. ఆ సార్టెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఆ ట్రీ సెట్కి ఒక ఎలిమెంట్ యాడ్ చేసాం, ఒక 2 ఎలిమెంట్స్ n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేసాం. ఆ n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంట, ఒక ట్రీ స్ట్రక్చర్లో ఉంటాయి. అంటే ఒక బైనరీ సెర్చ్ ట్రీ ఎలా ఉంటుంది, ఆ స్ట్రక్చర్లో మనం యాడ్ చేసిన ఎలిమెంట్స్ అన్నీ సార్ట్ అయిపోయి ఆ స్ట్రక్చర్లో ఉంటాయి. సార్ట్ అయిపోయి ఆ యొక్క ట్రీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్లో ఉంటాయి. ఓకేనా, అరేంజ్ అయ్యి. నెక్స్ట్, యాక్సెస్ అండ్ రిట్రీవల్ ఆపరేషన్స్ ఆర్ ఫాస్ట్. ఈ ట్రీ సెట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఎలిమెంట్ని కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ మనం యాక్సెస్ చేయాలన్నా ఆర్ రిట్రీవల్ రెండు ఒకటే. యాక్సెస్ చేయాలంటే చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేయగలం, అది ఒక మెయిన్ అడ్వాంటేజ్. నెక్స్ట్, మీరు ప్రోగ్రామింగ్, ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో ట్రీ సెట్ ఎప్పుడు వాడాలి అని ఒక క్వశ్చన్ ఉందనుకో, అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారనుకో, దానికి క్లారిటీయే నెక్స్ట్ పాయింట్ చూడండి. ఎక్సలెంట్ చాయిస్ వెన్ స్టోరింగ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ సార్టెడ్ ఇన్ఫర్మేషన్ దట్ మస్ట్ బి ఫౌండ్ క్విక్లీ. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ట్రీ సెట్ యొక్క ఉపయోగం కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో, ఎప్పుడైనా మీరు ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మీకు ఈ రకమైన దాన్ని ఏమంటారు, యూజా, ఈ రకమైన ప్రాబ్లం వస్తాయి. ఐ మీన్ మీకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా సార్ట్ చేయాలి, సార్ట్ చేసిన దాన్ని క్విక్గా యాక్సెస్ చేయాలి. ఓకేనా, అంటే మీ ఈ ప్రాబ్లం ఎలా అయి ఉండాలి, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, దట్టు అది సార్ట్ అయి ఉండాలి, దట్టు మీరు అది యాక్సెస్ చేయగలగాలంటే ఫాస్ట్గా యాక్సెస్ చేయగలగాలి. అలాంటి ఒక ప్రాబ్లంకి ట్రీ సెట్ అనేది బెస్ట్ డేటా స్ట్రక్చర్. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదు, మీకు ఇప్పుడు ఒక ప్రాబ్లంలో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, అది కూడా మీకు సార్ట్ చేసి కావాలి, అది కూడా మీరు యాక్సెస్ చేయడానికి ఫాస్ట్గా ఉండాలి, అప్పుడు ట్రీ సెట్ వాడతారు, అంతే. ఇది బేసిక్ పాయింట్ గుర్తుంచుకోండి. అప్పుడు వెంటనే మీకు ఐడియా వచ్చేస్తుంది ఇలాంటి ప్రాబ్లం రాగానే ట్రీ సెట్ వాడుకోవచ్చు అని. ఓకేనా, నెక్స్ట్, ట్రీ సెట్ ఎక్స్టెండ్స్ అబ్స్ట్రాక్ట్ సెట్ క్లాస్ విచ్ ఇంప్లిమెంట్స్ నావిగబుల్ సెట్ ఇంటర్ఫేస్. ఓకేనా, ట్రీ సెట్ అనేది అబ్స్ట్రాక్ట్ సెట్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఈ అబ్స్ట్రాక్ట్ సెట్ వచ్చేసి నావిగబుల్ సెట్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, అంతే కదా. ఓకేనా, ఏం లేదు, దాని హైరార్కీ మళ్ళీ చెప్పా ఒక పాయింట్లో రాసి. నెక్స్ట్, ఇప్పుడైతే ప్రాపర్టీస్కి వచ్చేద్దాం. ప్రాపర్టీస్ అనేవి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఏ డేటా స్ట్రక్చర్ కన్నా ప్రాపర్టీసే మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు పాయింట్ టు పాయింట్ నేను ప్రాపర్టీస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రాపర్టీస్ ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అంత బాగా మనకి వస్తుంది. ఓకేనా, అప్పుడు వెంటనే మనకి స్ట్రైక్ అయిపోద్ది ఏ డేటా స్ట్రక్చర్ వాడాలని ఏ ప్రాబ్లంకి. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే అండర్లయింగ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ బ్యాలెన్స్డ్ ట్రీ. చెప్పాను కదా, ఇందాకే డిస్కస్ చేసుకుందాం మనం. ఈ ఎలిమెంట్స్ ఏవైతే మనం యాడ్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్స్, లేకపోతే యాడ్ చేసిన ఎలిమెంట్స్, దాని యొక్క అండర్లయింగ్ డేటా స్ట్రక్చర్ ఏంటంట, ఒక బ్యాలెన్స్డ్ ట్రీ ఆర్ బైనరీ ట్రీ. బైనరీ సెర్చ్ ట్రీ ఎలా ఉంటుంది, అలా ఒక బైనరీ సెర్చ్ ట్రీలో ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటాయి ఎలిమెంట్స్ అనేవి. ఓకేనా, అండర్లయింగ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ బ్యాలెన్స్డ్ ట్రీ అంటే దాని అర్థం అదే. ఏంటంట, ఈ ఎలిమెంట్స్ అన్నీ ఒక బైనరీ సెర్చ్ ట్రీ లాగా అరేంజ్ అయి ఉంటాయి ట్రీ సెట్కి. ఓకేనా, మనం యాడ్ చేసిన ఎలిమెంట్స్ అన్నీ అలా అరేంజ్ అయి ఉంటాయి ఇంటర్నల్గా. నెక్స్ట్, ఇన్సర్షన్ ఆర్డర్ ఈజ్ నాట్ ప్రిజర్వ్డ్
అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సమ్ సార్టింగ్ ఆర్డర్. ఓకే, ఇన్సర్షన్ ఆర్డర్ అనేది ప్రిజర్వ్ కాదు, అంటే నువ్వు ఏ ఆర్డర్లో అయితే ఇన్సర్ట్ చేసావో ఆర్డర్లో మాత్రం అయ్యి ఎట్టి పరిస్థితుల్లోని ఉండవు. మరి ఏ ఆర్డర్లో ఉంటాయంటే ఒక సార్టింగ్ ఆర్డర్లో, అంటే ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోయి ఉంటాయి నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ ఏ విధంగా యాడ్ చేసినా. ఓకేనా. నెక్స్ట్, హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ అలౌడ్. హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ అనేవి అలౌ చేయదు. అంటే ఇంటిజర్ అనుకో ఇంటిజర్ మాత్రమే యాడ్ చేయాలి, స్ట్రింగ్ అనుకో స్ట్రింగ్ మాత్రమే యాడ్ చేయాలి. ఓకేనా. ఎందుకంటే సార్టింగ్కి మరి ఇబ్బంది వస్తుంది కదా, సార్ట్ చేసి పెడుతుంది. ట్రీ సెట్ యొక్క మెయిన్ మంచి లక్షణం ఏంటి, సార్ట్ చేసి పెడుతుంది. మరి హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ యాడ్ చేస్తే సార్ట్ చేయడం కష్టం కదా, కాబట్టి హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ నాట్ అలౌడ్, పని అవ్వదు. నెక్స్ట్, ఇఫ్ వీ ట్రై టు ఇన్సర్ట్ వీ విల్ గెట్ క్లాస్ క్యాస్ట్ ఎక్సెప్షన్, ఏ రన్ టైమ్ ఎక్సెప్షన్. ఒకవేళ మనం ధైర్యం తెచ్చుకుని ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్, అంటే ఫస్ట్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్సర్ట్ చేశారు, తర్వాత ఇంటిజర్ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, తర్వాత మీకు రన్ టైమ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఏంటా ఎక్సెప్షన్ అంట, క్లాస్ క్యాస్ట్ ఎక్సెప్షన్ అని ఒక రన్ టైమ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ అలౌడ్, నో ఎర్రర్స్ వెన్ ట్రై టు ఇన్సర్ట్. ఓకేనా. డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ అంటే ఒకసారి 1 ఇన్సర్ట్ చేసి మళ్ళీ 1 ఇన్సర్ట్ చేస్తే ఏమవదు, అది అలో చేయదు, అంతే, అది తీసుకోదు, జస్ట్ ఎర్రర్స్ ఏమీ రావు. ఓకేనా. డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ అలౌడ్, అది అలో చేయదు. ఒకవేళ మీరు ఇన్సర్ట్ చేద్దామని ప్రయత్నిస్తే ఏమందు. నెక్స్ట్, ఇంప్లిమెంట్ సీరియలైజబుల్ అండ్ క్లోనబుల్ ఇంటర్ఫేసెస్. మీకు తెలుసు కదా, సీరియలైజబుల్ క్లోనబుల్ ఇంటర్ఫేసెస్ని ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. సీరియలైజబుల్ అంటే ఏంటి, ఒక ట్రీ సెట్ ఆబ్జెక్ట్ని మనం బైట్ స్ట్రీమ్లో పంపించాలి అనుకున్నప్పుడు సీరియలైజబుల్ అనే ఇంటర్ఫేస్ని వాడతాం, దాని ద్వారా వాడతాం. నెక్స్ట్, క్లోనబుల్ అంటే ఏంటి, ట్రీ సెట్ యొక్క ఆబ్జెక్ట్ని లేదా ఏ డేటా స్ట్రక్చర్ యొక్క ఆబ్జెక్ట్ని అన్నా దానికి సెపరేట్ కాపీ, ఆ ఆబ్జెక్ట్ లాగే ఒక కాపీ క్రియేట్ చేయాలంటే క్లోనబుల్ ఇంటర్ఫేస్ వాడతాం. ఓకేనా. ఇది నేను చాలా వీడియోస్ నుంచి చెప్తూనే ఉన్నా ఈ పాయింట్, సీరియలైజబుల్ అండ్ క్లోనబుల్ ఇంటర్ఫేసెస్. నెక్స్ట్, ద ఆర్డరింగ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఈజ్ మెయింటైన్ బై ఏ సెట్ అండ్ యూజింగ్ దేర్ న్యాచురల్ ఆర్డరింగ్ విత్ ఆర్ వితౌట్ ఎక్స్టర్నల్ కంపారేటర్. ఓకేనా. ఇప్పుడు మనం మన ట్రీ సెట్కి ఎక్స్టర్నల్గా ఒక కంపారేటర్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది న్యాచురల్గా ఒక ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తుంది, ఒక షార్టెడ్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఒకవేళ మీరు ఎక్స్టర్నల్గా ఒక కంపారేటర్ ఇచ్చినా ఆ కంపారేటర్ యొక్క సార్టెడ్ ఆర్డర్ తీసుకుంటుంది తప్ప, ఒకవేళ ఇవ్వకపోయినా ఏం కాదు, దాని యొక్క న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ కంపారేటర్ అంటే ఏంటి అంటే మీకు ఈ వీడియోలోనే ఫర్దర్గా తెలుస్తుంది, కంగారు పడొద్దు. నెక్స్ట్, set doesn't retain the insertion order. The navigable set interface provides the implementation to navigate through set. ఓకేనా. ఇక్కడ ట్రీ సెట్ అనేది ఇన్సర్షన్ ఆర్డర్ని ఏం రిటైన్ చేయదు, అంటే నువ్వు ఏ ఆర్డర్లో అయితే ఇన్సర్ట్ చేసావో ఆ ఆర్డర్లో అనేవి రావు, దానికి ఒక సార్ట్ అయిపోయి వస్తాయి. ఆ సార్ట్ అయిపోయేలా ఎవరు చేస్తున్నారు, నావిగబుల్ సెట్ అనే ఇంటర్ఫేస్ చేస్తుంది. ఇక్కడ చూడండి, నావిగబుల్ సెట్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్స్ ది ఇంప్లిమెంటేషన్ టు నావిగేట్ త్రూ సెట్. అంటే ఇక్కడ నావిగబుల్ సెట్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుని అది షార్ట్ అవుతుంది, అవి షార్ట్ అవుతున్నాయి అనుకోవచ్చు, లేకపోతే రీట్రేస్ అవుతున్నాయి. నావిగబుల్ సెట్ యూజ్ చేసి అవి షార్ట్ అవుతున్నాయి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, లేకపోతే ఎలిమెంట్ నుంచి ఎలిమెంట్కి నావిగేట్ అవ్వడానికి కూడా నావిగబుల్ సెట్ యూజ్ అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇఫ్ వీఆర్ డిపెండింగ్ ఆన్ డిఫాల్ట్ న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్స్ ద ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ బీయింగ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద ట్రీ షుడ్ బి హోమోజీనియస్ అండ్ కంపారబుల్. ఒకవేళ మీరు ట్రీ సెట్కి, దీని అర్థం ఏంటంటే పెద్దగా ఉందని భయపడొద్దు, నేను చాలా ఈజీగా చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్, దీని అర్థం ఏంటంటే ఒకవేళ మీరు ఏ కంపారేటర్ దానికి ప్రొవైడ్ చేయలేదు అనుకోండి, కంపారేటర్ అంటే మీరు ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఒక టైప్ ఆఫ్ సార్టెడ్ మెథడ్ని మనం దానికి ప్రొవైడ్ చేయలేదు అనుకోండి, డిఫాల్ట్గా దాన్ని సార్ట్ చేసుకోమని వదిలేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఓకేనా, అర్థమైందా? ఇఫ్ వీఆర్ డిపెండింగ్ ఆన్ డిఫాల్ట్ న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్ అంటే మనం దానికి ఇలా సార్ట్ చేయని ఏం చెప్పకుండా డిఫాల్ట్గా సార్ట్ చేసుకోమని దానికే వదిలేసాం అనుకోండి ట్రీ సెట్కి, అప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం.
ద ఆబ్జెక్ట్స్ ఆర్ బీయింగ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద ట్రీ షుడ్ బి హోమోజీనియస్ అండ్ కంపేరబుల్. అప్పుడు ఏం చేయాలి, మనం దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తున్న ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అవి హోమోజీనియస్ అయి ఉండాలి అండ్ కంపేరబుల్ ఆబ్జెక్ట్స్ అయి ఉండాలి. అంటే అప్పుడు న్యాచురల్గా డిఫాల్ట్గా దానికి వదిలేసామనుకోండి సార్ట్ చేసుకోమని, అప్పుడు మనం ఇన్సర్ట్ చేయవలసిన ఆబ్జెక్ట్స్ హోమోజీనియస్ అయి ఉండాలి, కంపేరబుల్ అయి ఉండాలి. హోమోజీనియస్ అంటే స్ట్రింగ్ చేసామనుకో స్ట్రింగే ఇన్సర్ట్ చేయాలి ప్రతిసారి, ఇంటిజర్ చేస్తే ఇంటిజరే ఇన్సర్ట్ చేయాలి ప్రతిసారి. కంపేరబుల్ అంటే ఏంటంటే నెక్స్ట్ చెప్తాను, ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, నెక్స్ట్ చెప్తా. కంపేరబుల్ అంటే ఏంటంటే ఏం లేదు, కంపేరబుల్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ని కంపేర్ చేసుకోగలుగుతుంది అనుకో, అదే కంపేరబుల్ ఈజీగా. ఓకేనా, చూద్దాం. అంటే ఈ నెక్స్ట్ పాయింట్లో చెప్పేస్తాను చూడండి. It will throw class cast exception at runtime if we try to add heterogeneous objects. ఒకవేళ హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ యాడ్ చేద్దామని ప్రయత్నిస్తే క్లాస్ కాస్ట్ ఎక్సెప్షన్ త్రో చేస్తుందని ఇందాకే మాట్లాడుకున్నాం. ఎగ్జాంపుల్ మాత్రం ఒకసారి చూద్దాం. యాడింగ్ స్ట్రింగ్ బఫర్ అనే ఒక ఆబ్జెక్ట్ కనుక యాడ్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏం వస్తుంది, క్లాస్ కాస్ట్ ఎక్సెప్షన్ వస్తుంది. ఎందుకు కాజ్ ఇట్ డజంట్ ఇంప్లిమెంట్ కంపేరబుల్ ఇంటర్ఫేస్. ఎందుకంటే అది కంపేరబుల్ ఇంటర్ఫేస్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోదు. మీకు చెప్పాను కదా, అయితే దాన్ని అలా వదిలేసామనుకోండి డిఫాల్ట్ సార్టింగ్ ఆర్డర్కి, మనం ఎలాంటి రకాల ఆబ్జెక్ట్స్ని ఇన్సర్ట్ చేయాలి, హోమోజీనియస్ అయి ఉండాలి, కంపేరబుల్ అయి ఉండాలి. కంపేరబుల్ ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, కంపేరబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకున్న ప్రతిదీ కంపేరబుల్ ఆబ్జెక్టే. ఓకేనా, అది అలా ఉంది. అంటే హోమోజీనియస్ అయి ఉండాలి, కంపేరబుల్ అయి ఉండాలి. కంపేరబుల్ అంటే కంపేరబుల్ ఇంటర్ఫేస్ని ఇన్హెరిట్ చేసుకుని ఉండాలి ఆ ఆబ్జెక్ట్, అప్పుడు హోమోజీనియస్ అవుద్ది, కంపేరబుల్ అవుద్ది. డిఫాల్ట్గా దానికి వదిలేస్తే. మరి ఇక్కడ ఎక్సెప్షన్ ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ స్ట్రింగ్ బఫర్ని యాడ్ చేయాలని చూస్తున్నాం, కాకపోతే ఇది హోమోజీనియస్ అనుకుందాం, అన్ని స్ట్రింగ్ బఫర్లనే యాడ్ చేసాం అనుకుందాం, కాకపోతే ఇక్కడ మరి ఎక్సెప్షన్ ఎందుకు వస్తుందన్నా అనుకోవచ్చు అని అడగచ్చు. దానికి దానికి ఎందువల్ల వస్తుందంటే, అది ఇక్కడ స్ట్రింగ్ బఫర్ అనేది కంపేరబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకోదు కాబట్టి క్లాస్ కాస్ట్ ఎక్సెప్షన్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మనకి ఒక పాయింట్ అర్థం అవ్వాలి, అది హోమోజీనియస్ అయి ఉండాలి, కంపేరబుల్ కూడా అయి ఉండాలి, రెండూ సాటిస్ఫై అవ్వాలి. ఇది హోమోజీనియస్ అయిందనుకోండి, ఇక్కడ కంపేరబుల్ అవ్వలేదు అనుకోండి, ఇలా ఎక్సెప్షన్ వస్తుంది. ఓకేనా, కంపేరబుల్ అంటే ఏం లేదు, కంపేర్ చేసుకునేలా ఉండాలి ఆబ్జెక్ట్. ఇంకా ఈజీగా చెప్పాలంటే కంపేరబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఇన్హెరిట్ చేసుకోవాలి. ఓకేనా, అంతే, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, దానికి డిఫాల్ట్గా ఎలాగోలా సార్ట్ చేసుకో అని దాన్ని అన్నామనుకోండి, అప్పుడు హోమోజీనియస్ ఆర్ కంపేరబుల్ అంటే కంపేరబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకున్న ప్రతిదీ కంపేరబుల్లే. ఇక్కడ ఇది యాడింగ్ స్ట్రింగ్ బఫర్ అనేది కంపేరబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకోదు, కాబట్టి దీన్ని యాడ్ చేయాలి అంటే మనకి క్లాస్ కాస్ట్ ఎక్సెప్షన్ అనేది వచ్చింది. ఇంతటితో ఫస్ట్ స్లైడ్ అయింది, సెకండ్ స్లైడ్ మనం చూద్దాం. ఓకేనా, ఈ 2 పాయింట్లు ఎందుకు నొక్కి చెప్పానంటే చాలా ఇంపార్టెంట్. అంటే మిగతా డేటా స్ట్రక్చర్కి దీనికి డిఫరెన్స్ ఇక్కడే తెలుస్తుంది, అందుకని చెప్పాను అంతే. నెక్స్ట్ స్లైడ్ ఇదే. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ సెట్ టు బి కంపేరబుల్ ఇట్ షుడ్ ఇంప్లిమెంట్స్ కంపేరబుల్ ఇంటర్ఫేస్. మీకు చెప్పాను కదా, ఒక ఆబ్జెక్ట్ కంపేరబుల్ అయ్యి ఉండాలంటే ఏం చేయాలి, అది కంపేరబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అంతే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆ ఆబ్జెక్ట్ని ఇంకో ఆబ్జెక్ట్ని కంపేరబుల్ చేయగలిగితే అదే కంపేరబుల్ ఆబ్జెక్ట్. ఓకేనా, చాలా ఈజీ. నెక్స్ట్, ద స్ట్రింగ్ క్లాస్ అండ్ ఆల్ వ్యాపర్ క్లాసెస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్స్ కంపేరబుల్ ఇంటర్ఫేస్. ఓకే, ఇప్పుడు మన ట్రీ సెట్కి స్ట్రింగ్లు యాడ్ చేస్తున్నాం, ఇంటిజర్లు యాడ్ చేస్తున్నాం, అంటే డిఫరెంట్గా వేరే కోడ్లో స్ట్రింగ్లు యాడ్ చేస్తాం, అదొక కోడ్, ఇంటిజర్లు యాడ్ చేస్తాం, అదొక కోడ్, అండ్ ఫ్లోట్లు యాడ్ చేస్తాం, అదొక కోడ్. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కోడ్ రన్ అయిపోతుంది వితౌట్ ఎనీ ఎర్రర్స్ అండ్ ఎక్సెప్షన్స్. కానీ ఎందుకన్నా అలా కోడ్ రన్ అయిపోతుంది అని మీరు అడిగితే, దానికి ఏంటంటే ఎందుకు రన్ అవుతుందంటే, ఇక్కడ చూడండి, ఆ పాయింట్ ఇక్కడ నేను చెప్పా, ద స్ట్రింగ్ క్లాస్ అండ్ ఆల్ వ్యాపర్ క్లాసెస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్స్ కంపేరబుల్ ఇంటర్ఫేస్.
నీకు తెలుసు కదా, మనం అన్ని స్ట్రింగ్స్ మనం యాడ్ చేసాం. అన్ని స్ట్రింగ్స్ యాడ్ చేసాం అంటే ఏంటి, అన్నీ హోమోజీనియస్ యాడ్ చేసాం. అండ్ మరి ఈ కంపేరబుల్లా అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి, అన్ని స్ట్రింగ్ క్లాసెస్ అన్ని వ్యాపర్ క్లాసెస్ కంపేరబుల్లే. ఎందుకంటే ఆ కంపేరబుల్ ఇంటర్ఫేస్ని ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. జావా డెవలప్ చేసిన వాళ్ళు అంటే ఒరాకిల్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి అవి మనం యాడ్ చేసుకున్న ఎర్రర్స్ ఏం రావు. ఇక్కడ మీరు చూసారు కదా, ఒకసారి మళ్ళీ చూడండి, నేను అందుకే గుచ్చి చెప్తున్నాను. ఇది ఏంటి, ఎలాంటివి యాడ్ చేయాలి, హోమోజీనియస్ ఆర్ కంపేరబుల్ యాడ్ చేయాలి. ఇక్కడ హోమోజీనియస్ యాడ్ చేస్తున్నాం, అన్ని స్ట్రింగ్లు వేస్తున్నాం. కాకపోతే ఇది కంపేరబుల్లా అని మీకు డౌట్ వస్తే, ఎందుకంటే స్ట్రింగ్ క్లాసు ఆల్రెడీ కంపేరబుల్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది కాబట్టి మనం ఇంకేం చేయక్కర్లేదు, జస్ట్ యాడ్ చేసుకుని వాడుకోవడమే. ఓకేనా, అంతే. అలాగే ఈ పాయింట్ అయింది. ఆల్ వ్యాపర్ క్లాసెస్ అని నేను సెపరేట్ ఒక వీడియో చేస్తాను. వ్యాపర్ క్లాసెస్ చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది టాపిక్. ప్రస్తుతానికి వ్యాపర్ క్లాసెస్ అంటే ఇంటిజర్, ఫ్లోట్, డబల్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, క్యారెక్టర్ ఇవన్నీ వ్యాపర్ క్లాసెస్. సో ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అన్నా మనం ట్రీ సెట్కి ఇచ్చేయచ్చు. దాన్ని డిఫాల్ట్ సార్టింగ్ ఆర్డర్ని ఉంచేసి మనం ఎలాంటి స్ట్రింగ్లు అయినా ఎలాంటి డేటా టైప్స్ అన్నా ఇచ్చేయచ్చు. కాకపోతే హోమోజీనియస్ అయ్యి ఉంటే చాలు, ఇచ్చేయచ్చు ట్రీ సెట్కి. నెక్స్ట్, ఫ్రమ్ JDK 7 null is not at all accepted by tree set. However, up to JDK 6 null was accepted as first value, but any insertion of more null values results null pointer exception. ఇది అర్థం అవడానికి కొద్దిగా టైం పట్టొచ్చు మీకు, కానీ నేను సింపుల్ చేసి ఈజీగా చెప్తా. ఏమీ లేదు, జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో అప్ టు JDK 7 వెర్షన్, జావా JDK 7 వెర్షన్ వరకు ఏమైంది, ఇప్పుడు ఫస్ట్ వాల్యూ నువ్వు నల్ ఇన్సర్ట్ చేసామనుకో, నల్ వాల్యూస్ యాక్చువల్గా అయితే నల్ వాల్యూస్ ట్రీ సెట్ అనేది నాట్ అలౌ చేయదు, పక్కెళ్ళి ఆడుకోమంటుంది ఇన్సర్ట్ చేస్తానంటే. ఓకేనా, కాకపోతే అంతకుముందు JDK 7 ముందు ఏమయ్యేదంటే, ఇప్పుడు నువ్వు ఫస్ట్ వాల్యూ నల్ అనేది ఇన్సర్ట్ చేసావు అనుకో, ఎర్రర్ ఏం చూపించేది కాదు. ఇన్సర్ట్ చేసిన తర్వాత నువ్వేమన్నా స్ట్రింగ్స్ కానీ లేకపోతే ఇంటిజర్స్ కానీ ఇన్సర్ట్ చేస్తే అప్పుడు ఎర్రర్ చూపించేది. అలా కాకుండా ముందే నువ్వు స్ట్రింగ్స్ అండ్ ఇంటిజర్స్ ఏది పడితే అది ఇన్సర్ట్ హోమోజీనియస్ డేటా టైప్స్ ఏమన్నా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత నల్ ఇన్సర్ట్ చేసావనుకో అప్పుడు ఎర్రర్ చూపించేది. కాకపోతే JDK 7 వచ్చేసరికి అంటే JDK 6 వరకు ఫస్ట్ నువ్వు నల్ వాల్యూ ఇన్సర్ట్ చేసేస్తే ఏమీ ఎర్రర్ చూపించేది కాదు. తర్వాత JDK 7 నుంచి నువ్వు నల్ వాల్యూస్ ఫస్ట్ ఇన్సర్ట్ చేయకూడదు, తర్వాత కూడా ఇన్సర్ట్ చేయకూడదు. అది నల్ పాయింటర్ ఎక్సెప్షన్ చూపిస్తుంది. నల్ వాల్యూస్ ఇప్పుడు ట్రీ సెట్కి మనం నల్ వాల్యూస్ ఇస్తే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ చూపిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంకా ఈ వెర్షన్లో కన్ఫ్యూజింగ్ ఉంటే ట్రీ సెట్కి ఎప్పుడైనా కానీ మనం నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ రేజ్ అవుద్ది. అంటే ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే JDK 6 వరకు జావా వెర్షన్ 6 వరకు మనం ఫస్ట్లో నల్ ఇన్సర్ట్ చేసి తర్వాత మామూలు ఇన్సర్ట్ చేసుకున్నాం అనుకో ఎర్రర్ చూపిస్తుంది. అలా కాకుండా మామూలు ఇన్సర్ట్ చేసి నల్ చూపించినా ఎర్రర్ చూపిస్తుంది. అలా కాకుండా ఓన్లీ నల్ ఇన్సర్ట్ చేసినప్పుడు మాత్రమే ఎర్రర్ చూపించదు. అది ఒక బగ్లా అనిపించింది వాళ్ళకి. అందుకని చెప్పి మొత్తం తీసేసి ఇంకా ఈ కన్ఫ్యూజన్ అంతా తీసేసి జస్ట్ నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసావా ఎప్పుడైనా కానీ ట్రీ సెట్కి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది రేస్ చేయి అని చెప్పి పెట్టారు. కాబట్టి నల్ వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేయలేము. ఇది ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కోలా ఉంటుంది. కాకపోతే మనం ప్రాక్టికల్గా ఇప్పుడు నేను ట్రై చేసి చూస్తే నాకు తెలిసింది ఇదే, అండ్ చాలా వాటిలో వెతికితే నాకు తెలిసింది ఇదే, నల్ వాల్యూస్ ఎప్పుడు మనం ట్రీ సెట్కి ఇన్సర్ట్ చేయలేము. ఓకేనా, నెక్స్ట్ కావాలంటే మీరు యాడ్ చేసి చూడండి. యాడ్ treeset.add అని చెప్పి NULL అని చెప్పి నొక్కండి, వచ్చిందేమో చూడండి. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చిందా లేకపోతే కోడ్ రన్ అయిందో చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్, ద ఇన్సర్షన్ ఆఫ్ ద నల్ వాల్యూస్ ఇంటూ ఏ ట్రీ సెట్ థ్రోస్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ బికాస్ వైల్ ఇన్సర్షన్ ఆఫ్ నల్ ఇట్ గెట్స్ కంపేర్డ్ టు ద ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ నల్ కెనాట్ బి కంపేర్డ్ టు ఎనీ వాల్యూ. ఓకే, ఇప్పుడు నన్ను అడగొచ్చు,
అన్న నిజమే, మేము చూసినప్పుడు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది వచ్చింది నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు, కానీ ఎందుకు నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ రావాలి, లేకపోతే ఎందుకు ఎక్సెప్షన్ ఎందుకు రావాలి, అది కూడా ఇన్సర్ట్ అవ్వచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఆ డౌట్ ఇప్పుడు నేను క్లారిఫై చేస్తున్నాను. ఇక్కడ ఏంటి, ఇన్సర్టింగ్ ద నల్ వాల్యూస్ ఇంటూ ద ట్రీ సెట్ థ్రోస్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఎందుకంట, వైల్ ఇన్సర్షన్ ఆఫ్ నల్ it gets compared to the existing elements and null cannot be compared to any value. ఇప్పుడు మనం ట్రీ సెట్లో ఏం నేర్చుకున్నాం, నువ్వు ఏ ఎలిమెంట్ అయితే ట్రీ సెట్కి యాడ్ చేస్తావో ఆ ఎలిమెంట్ వెళ్ళి అన్ని ఎలిమెంట్స్తోని కంపేర్ చేసుకుంటుంది, కంపేర్ చేసుకుని సార్ట్ అవుతుంది, అది కదా పద్ధతి. కాకపోతే ఇక్కడ ఏమవ్వాలి మరి, నల్ అనేది కూడా ఇన్సర్ట్ చేసినప్పుడు అది కూడా వెళ్ళి అన్ని ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకుని సార్ట్ అవ్వాలి. కానీ ఈ నల్ అనేది మరి ఏ ఎలిమెంట్తోని కంపేర్ చేసుకోలేదు కదా. ఇక్కడ నువ్వు నల్ అనే వాల్యూని ఇన్సర్ట్ చేస్తే మరి అది వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను క్లియర్గా రాసే, ఇట్ గెట్స్ కంపేర్ టు ద ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ నల్ కెనాట్ బి కంపేర్ టు ఎనీ వాల్యూ. అంటే ఇది యాక్చువల్గా అయితే వచ్చిన ఏ ఎలిమెంట్ యాడ్ చేసినా అది అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటితోని కంపేర్ చేసుకుని దాని ప్లేస్ ఏంటో అది సార్ట్ అయ్యాక దాని ఒక సార్టెడ్ ఆర్డర్లో కూర్చోవాలి అది. కాకపోతే ఇక్కడ మనం నల్ అనేది యాడ్ చేస్తున్నప్పుడు ఇది కూడా అన్నట్లతో కంపేర్ చేసుకోవాలి కదా. మరి అలా కంపేర్ చేసుకోవాలంటే నల్ అనేది కంపేర్ చేయబడదు కదా, కంపేర్ చేయలేం కదా, నల్ని ఒక డేటా టైప్ని కంపేర్ చేయబడలేదు కదా, కంపేర్ చేయలేం కదా నల్ని వేరే వాల్యూని. అందుకే మనకి ఎక్సెప్షన్ అనేది రేజ్ అవుతుంది. ఓకేనా, చాలా క్లారిటీగా వినాలి ఇది ఈ పాయింట్. నెక్స్ట్, నల్ ఇన్సర్ట్ చేసామనుకోండి, ఆ నల్ ఉన్నట్లతో పోల్చుకోవాలి, ఉన్నట్లతో పోల్చుకుని ఒక సార్టెడ్ ఆర్డర్లో వెళ్ళి సిట్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ నల్ అనేది యాక్చువల్గా జరగాల్సింది అది, కాకపోతే ఇక్కడ నల్ మరి దేనితోని కంపేర్ చేసుకోలేదు, నల్లని దేనితోని కంపేర్ చేయలేం, అందుకనే ఎక్సెప్షన్ వస్తుంది. యాక్చువల్గా అయితే ఒక కొత్త ఎలిమెంట్ వచ్చి ట్రీ సెట్కి యాడ్ అవుతుంది అనుకో, అది ఏం చేయాలి, అన్ని ఎలిమెంట్స్ చూసుకోవాలి, అందరినీ పలకరించి ఒక దానికి తగిన ఒక సార్టెడ్ ఆర్డర్లో వెళ్ళి సిట్ అవ్వాలి. ఇక్కడ నల్లకి అలా చేయలేము, కంపేర్ చేయలేం, కాబట్టి ఎక్సెప్షన్ వచ్చింది. నెక్స్ట్, ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్. ట్రీ సెట్ ఈజ్ బేసికలీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ, రెడ్ బ్లాక్ ట్రీ అని కూడా చెప్తారు, అది వదిలేండి. నెక్స్ట్, ట్రీ సెర్చ్ దేని ఇంప్లిమెంటేషన్, ఒక సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ. ఒక బైనరీ సెర్చ్ ట్రీ ఎలా ఉంటుందో అలాగే ట్రీ సెట్ యొక్క ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అంట, బైనరీ సెర్చ్ ట్రీ, ఒక సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ ఎలా ఉంటుందో అలాగే ట్రీ సెట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ట్రీ సెట్ యొక్క టైం కాంప్లెక్సిటీ చూద్దాం. ఈ టైం కాంప్లెక్సిటీ అది నేను ఫర్దర్ డేటా స్ట్రక్చర్ సిరీస్లో చెప్తాను, ప్రస్తుతానికి జస్ట్ గుర్తుంచుకోండి. టైం కాంప్లెక్సిటీ ఫర్ యాడ్ రిమూవ్ సెర్చ్ అంటే మనం ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా లేకపోతే ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా దాని యొక్క టైం కాంప్లెక్సిటీ అంతా లాగిన్. నెక్స్ట్, ట్రీ సెట్ యొక్క హైట్ కూడా లాగిన్. నెక్స్ట్, టైం కాంప్లెక్సిటీ ఫర్ ప్రింటింగ్ ఎన్ ఎలిమెంట్స్ ఇన్ సార్టెడ్ ఆర్డర్ టేక్స్ అంటే ఒక ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ ఎన్ ఎలిమెంట్స్ని ఒక సార్టెడ్ ఆర్డర్లో ప్రింట్ చేయాలనుకుంటే మనకి టైం కాంప్లెక్సిటీ ఎంత ఎన్. నెక్స్ట్, యాక్చువల్గా బై డిఫాల్ట్గా ట్రీ సెట్ అనేది నాట్ సింక్రొనైజ్డ్ ఏమీ కాదు ట్రీ సెట్ అనేది. కాకపోతే మనం ట్రీ సెట్ని సింక్రొనైజ్ చేయొచ్చు, ఎలాగంట, బట్ వీ సింక్రొనైజ్ ఇట్ బై వ్రాపింగ్ ఇట్ యూజింగ్ కరెక్షన్ డాట్ సింక్రొనైజ్డ్ సార్టెడ్ సెట్ మెథడ్. సో దీన్ని ఇప్పుడు మనం ఎలాగ సింక్రొనైజ్ చేయొచ్చు అంటే, యాక్చువల్గా అయితే అది సింక్రొనైజ్డ్ కాదు, కాకపోతే ఒక వే ఉంది దాన్ని సింక్రొనైజ్ చేయడానికి. కరెక్షన్ డాట్ సింక్రొనైజ్డ్ సార్టెడ్ సెట్ మెథడ్ వాడితే దాన్ని సింక్రొనైజ్ చేయొచ్చు. సింక్రొనైజేషన్ అంటే తెలుసు కదా, ఎన్ని టైప్స్ అన్నా, ఐ మీన్ ఒక థ్రెడ్ ఆ మెథడ్ని వాడుకుంటే వేరే థ్రెడ్ వాడుకోలేదు, అది వాడుకోవడం అయిపోయినంత వరకు అది ఆగాలి. ఓకేనా, ఎట్ ఏ టైము కొన్ని థ్రెడ్లు వాడుకోలేవు ఏ మెథడ్ని, దాన్ని సింక్రొనైజేషన్ అంటారు. ఇది జీమెయిల్స్ ఇలా చాలా వాటిల్లో ఉపయోగిస్తారు ఈ ప్రాసెస్ని. జస్ట్ మీరు ఒక క్లారిటీ ఉంటే సరిపోద్ది, అంటే ఒక ఐడియా ఉంటే సరిపోద్ది. నేను ఫర్దర్ క్లాసెస్లో సింక్రొనైజేషన్ అంటే ఏంటో కూడా చెప్తా. ఓకేనా, నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ మెథడ్స్ చూద్దాం ఒకసారి. అయిపోయింది ఇదే థియరీ మొత్తం. అండ్ కన్స్ట్రక్టర్స్ మెథడ్స్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత కోడ్ ఒకటి
ఇంప్లిమెంట్ చేసి చూపిస్తా. ఎలాగో టైం కూడా అయిపోతుంది, 1 అయిపోతుంది ఇప్పుడే. కన్స్ట్రక్టర్స్ ఓకే. కన్స్ట్రక్టర్స్ ఏంటి? ట్రీ సెట్ అని బై డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈజ్ టు కన్స్ట్రక్ట్ an empty tree set that will sort at ascending order. చెప్పాను కదా, డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోయేలాగా మనకి ఒక ట్రీ సెట్ని క్రియేట్ చేయాలనుకుంటే జస్ట్ ట్రీ సెట్ అని కాల్ చేస్తే చాలు. అదే ఒక కలెక్షన్ యాడ్ చేయాలనుకుంటే ట్రీ సెట్ ఆ కలెక్షన్ ఏదైతే ఆ కలెక్షన్ ఇస్తే చాలు. అలా కాకుండా ఒక కంపారేటర్ని ఇవ్వాలి అనుకుంటే ఆ కంపారేటర్తో ఇస్తే సరిపోతుంది. దీని మీద నేను కోడ్ కూడా రాసాను, అది మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఒక సార్టెడ్ సెట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు బిల్డ్ ఏ ట్రీ సెట్ దట్ కంటైన్స్ ఎలిమెంట్స్ ఆఫ్ గివెన్ సార్టెడ్ సెట్. ఒక సార్టెడ్ సెట్ని మన ట్రీ సెట్కి యాడ్ చేయాలంటే ఇలాగా, ఇది దాన్ని ఏమంటారు, సింటాక్స్. ఓకేనా? అవి కన్స్ట్రక్టర్స్. ఇప్పుడు మెథడ్స్ వచ్చేసి చాలా ఉన్నాయి. మెథడ్స్ ఒకసారి ఈ మెథడ్స్ అన్ని నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడతా, మీరు ఒకసారి రివర్స్ చేయండి. ఇది నేను చెప్పిన ఇప్పుడు మీరు ఆ డిస్క్రిప్షన్ చదువుకున్న ఒకటే. మొత్తం 3 పేజెస్ ఉన్నాయి. ఇవన్నీ పెట్టేస్తాను నేను నా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో, ఇవన్నీ పోస్ట్ చేస్తా. కాబట్టి మీకు మెటీరియల్ అది క్లారిటీగా ఉంటుంది, మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కోడ్లోకి వెళ్ళిపోదాం. మై ట్రీ సెట్ కోడ్ చూడండి. ఇక్కడ నేను ఏం చేశానంటే రన్ చేసి చూపిస్తా, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమైపోద్ది. ఓకేనా? CLS జావా మై ట్రీ సెట్. ఓకే, ఇప్పుడు మీరు అవుట్పుట్ చూసారు కదా, దీన్ని ఇక్కడ పెట్టి మీకు చూపిస్తా, చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఒక మై ట్రీ సెట్ అనే క్లాస్ తీసుకున్నా, ఆ క్లాస్కి ఇది మన మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే మెయిన్ మెథడ్. ఇక్కడ ట్రీ సెట్ అనేది స్ట్రింగ్ అని ఇచ్చా. ఇక్కడ హోమోజీనియస్ డేటానే మనం ఇన్సర్ట్ చేయాలని చెప్పాను కదా నేను. దాని అర్థం ఏంటి? స్ట్రింగ్ అని ఇచ్చేసా అంటే ఇప్పుడు స్ట్రింగ్స్ అనేవి ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఇన్సర్ట్ చేస్తా, ఉదయ్ సందీప్ ఉదయ్ ఒకసారి, సందీప్ ఒకసారి, యూట్యూబ్ ఒకసారి ఇన్సర్ట్ చేసా. ఆ ఇన్సర్ట్ చేసినవి ఒకసారి ప్రింట్ చేసా. ప్రింట్ చేస్తే ఇలా వచ్చింది, సందీప్ ఉదయ్ యూట్యూబ్. ఇక్కడ మీరు చూస్తే ఒకసారి గమనించాలి, యూట్యూబ్ సందీప్ ఉదయ్ సందీప్ యూట్యూబ్ అని ఇస్తే ఇక్కడ సందీప్ ఉదయ్ యూట్యూబ్ అని వచ్చాయి. అంటే ఒక సార్టెడ్ ఆర్డర్లో సార్ట్ అయిపోయి వచ్చాయి. ఓకేనా? బై డిఫాల్ట్గా. నెక్స్ట్ దాన్ని ప్రింట్ చేస్తే ఇలా వచ్చాయి. నెక్స్ట్ చెక్ అని చెప్పి సందీప్ ఇచ్చాను, కంటైన్స్ చెక్ అని చెప్పి ఇచ్చాను. అంటే ఏంటి? ఒకవేళ సందీప్ అని ఇక్కడ ఇచ్చాను కదా, అది మన ట్రీ సెట్లో ఉందో లేదో ఒకసారి ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సో ఫైండ్ అవుట్ చేయమంటే అది ట్రూ అనే దాన్ని రిటర్న్ చేసింది. ఓకేనా? అంటే ఉంది అని చెక్ చేసింది. నెక్స్ట్ ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేయమన్నాం. ఫస్ట్ వాల్యూ ఏంటి? సందీప్. ప్రింట్ చేసింది సార్ట్ అయ్యాక. ఆల్రెడీ దానికి అది సార్ట్ అయిపోద్ది కదా. నెక్స్ట్ లాస్ట్ వాల్యూ ప్రింట్ చేయమన్నాం. లాస్ట్ వాల్యూ ఏంటి? యూట్యూబ్. నెక్స్ట్ వాల్యూ ఈక్వల్ టు ఉదయం ఇచ్చా. ఒక వేరియబుల్కి ఉదయం అని చెప్పి ఇచ్చా. ఆ వేరియబుల్కి ఇచ్చిన తర్వాత ఏంటి? TS డాట్ హయ్యర్ వాల్, TS డాట్ లోవర్ వాల్. అంటే మనం ఒక ఎలిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ ఎలిమెంట్కి హయ్యర్ వాల్యూ ఏంటి, లోవర్ వాల్యూ ఏంటో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉదయ్కి హయ్యర్ వాల్యూ ఏంటి? యూట్యూబ్. అండ్ ఉదయ్కి లోవర్ వాల్యూ ఏంటి? సందీప్. చూసారు కదా, అలా వచ్చింది. నెక్స్ట్ ఇందాక మీకు చెప్పాను కదా, ఈ కోడ్ కొద్దిగా అంటే ఇది కాదు, ఇక్కడ ఇంకో కోడ్ ఉంటుంది. ఈ కోడ్ కొంచెం అర్థం చేసుకోవడానికి కాంప్లెక్స్గానే ఉంటుంది బిగినర్స్కి. కాకపోతే నేను ఇది ఫుల్ చెప్పను, కొద్దిగానే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ బేసిక్ ఇది నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ మీకు చెప్పాను కదా ఒక కంపారేటర్ అని చెప్పాను కదా, కంపారేటర్ ఎలా ఇస్తామని చెప్పి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, కంపేరబుల్ హోమోజీనియస్ అని చెప్పి, కంపేరబుల్ ఇంటర్ఫేస్ అని చెప్పి. అది ఎలాగో ఒకసారి చూపించడానికి మాత్రమే ఆ కోడ్ నేను పెట్టాను. ఇక్కడ మీరు చూస్తే కంపేరబుల్ అని చెప్పి బుక్ టైప్ ఆబ్జెక్ట్ బుక్ టైప్ ఆబ్జెక్ట్ కావాలని చెప్పి ఇక్కడ కంపేరబుల్ అని చెప్పి పెట్టాం. కంపేరబుల్ అని పెడితే ఇక్కడ యాడ్ చేసాం కదా. ఈ కోడ్ మీరు తర్వాత ఎప్పుడన్నా చూసుకోండి. అంటే ఏం లేదు, జస్ట్ ఇప్పుడు చెప్పిన దానికి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పి ఇది నేను ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయట్లే.
జస్ట్ ఎంత కావాలో అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నా ఇన్స్టాగ్రామ్లో పెడతాను. పెట్టిన తర్వాత మీకు మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాత ఈ కోడ్ చూడండి, అప్పుడు బాగా అర్థం అవుద్ది. ప్రస్తుతానికైతే ఈ కోడ్ మాత్రమే చూడండి. ఈ కోడ్ అయితే ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్స్ని యాడ్ చేశాను, ఏం లేదు. ఇక్కడ ఐడి, నేమ్, ఆధార్ అలా క్రియేట్ చేసి, అలా వేరియబుల్స్ క్రియేట్ చేసి, ఆ వేరియబుల్స్ ఇచ్చేసి అసైన్ చేసి, ఇక్కడ ఏం చేశాను, ఆ ట్రీ సెట్కి మనం ఏం చేసాం, ఆబ్జెక్ట్స్ని యాడ్ చేసాం. ఆబ్జెక్ట్స్ని యాడ్ చేసి ప్రింట్ చేసాం. కాకపోతే ఎలా ప్రింట్ అయ్యే, వాటి కీ వాల్యూ బట్టి సార్ట్ అయ్యాయి. సార్ట్ అయిన దాన్ని బట్టి అయ్యి ప్రింట్ అయ్యాయి. ఒకసారి చూడండి. జావా ట్రీ సెట్ ఎగ్జాంపుల్, జావా ట్రీ సెట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనం ఎలా ఇన్సర్ట్ చేసామంటే 121, 233, 101. కాకపోతే ఇక్కడ అది కీ వాల్యూ పేరుని బట్టి సార్ట్ అయ్యి అలాగే ప్రింట్ అయ్యాయి. కాబట్టి అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ మనం ఏం ఇచ్చాం, డిఫాల్ట్గా కంపేరబుల్ అనేది ఒక కంపారేటర్ ఇచ్చేసాం. దాన్ని బట్టి ఆబ్జెక్ట్ యొక్క కంపారేటర్ని బట్టి సార్ట్ అయ్యాయి. అంటే కీ వాల్యూ పేరుని బట్టి సార్ట్ అవుతాయి. ఇప్పుడు కూడా మనం కీ వాల్యూ పేరు ఇస్తే కీ వాల్యూ పేరుని బట్టి సార్ట్ అవుద్ది. ఓకేనా, అర్థమైంది కదా. ఇది ట్రీ సెట్. సో ఇంతటితో ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోయింది, కోడ్ ఇంప్లిమెంటేషన్ అయింది. అండ్ మెటీరియల్ వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్లో పెడతా, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, పోస్ట్ లింక్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్. ఏమన్నా ఫర్దర్ అప్డేట్స్కి నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఎలాగో టైం రాత్రి 1 అయిపోయింది, ఇంక పడుకోవాలి. ఓకే, ఏంటి నమ్మట్లేదా 1 అయిందని? అయ్యో, సరే చూపిద్దాం. చాలామంది నమ్మరనే చూపిస్తున్నాను. 12:59 AM 4th September 2020. ఓకేనా, ఏదో చెప్తున్నాడు అనుకుంటారేమో అని చెప్పి నేను చూపించాను. ఏం పర్లే, జస్ట్ మీకు అర్థమైతే చాలు. నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో ఇంకా మంచి మంచి టాపిక్స్ డిస్కస్ చేద్దాం. అండ్ జస్ట్ ఫాలో మై డేటా స్ట్రక్చర్ సిరీస్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతిసారి నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, అండ్ థియరీ ఎక్కువగా తెలుసుకోవాలి. అండ్ అంతే ఇవాళకి. నెక్స్ట్ ఇంకేమన్నా చెప్పాలా? అంతే. సో రాత్రి ఎందుకు చేస్తున్నానో అర్థమైంది కదా, రీజను అది రీజను. సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది కన్స్ట్రక్షన్ వల్ల, అందుకని రాత్రి చేస్తున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ వాచింగ్ మై వీడియో. అండ్ నా ఛానల్ వల్ల మీరు తెలుసుకుంటున్నందుకు నాకు హ్యాపీగానే ఉంది. థ్యాంక్ యూ.